ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుంది కానీ హ్యాపీ మాత్రం వెళ్ళే. ఏవండి ఏవండి ఏంటే? అర్జెంట్ గా వెళ్ళి తల కటింగ్ చేసుకున్నాండి. ఎందుకే? అబ్బా ముందు వెళ్ళి చెప్తాను. అంటే నా బర్త్డేకి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది సర్ప్రైజ్. సరే. ఏంటి సార్, ఏం చేయమంటారు? హెయిర్ కట్ చేసి ఈ గడ్డం అంతా తీసేరా. ఏముంది సార్ ఇక్కడ తీయడానికి? జోకులొద్దు, పంచుడు. ఓకే సార్. ఏంటి సార్, ఈరోజు మీ జన్మదినం అంటగా? జన్మదినమా? నీకెవరు చెప్పారా? ఇప్పుడే మేడం గారు ఇన్స్టాలో స్టోరీ పెట్టారు సార్. నీకు మేడం కూడా తెలుసా? సార్, శ్రీదేవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. సార్, మీరు నా కటింగ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. ఎందుకురా? మేడం గారితో ఒక్క ఫోటో ఇప్పించండి సార్ చాలు. ఫోటోనా? శ్రీదేవి ఎక్కడే ఉన్నావా? ఎలా ఉంది మన లుక్? చాలా బాగుందండి. అవును, ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకే హెయిర్ కట్ చేసుకుని రమ్మన్నావు? ఏం లేదండి, కామెంట్స్ అన్ని మీ గురించే. నా గురించా? ఏమనే? జుట్టేమో విగ్ లాగా, గడ్డమేమో పిల్లిలాగా ఉందని. అంటే ఇప్పుడు నీ వీడియోస్ కోసం నా గడ్డానే బలిచ్చావా? బలివ్వడం వల్లే బల్లిలా ఉన్న మీరు బాహుబలిలా అయ్యారు. ఓసే, ఇప్పుడు నువ్వు బాహుబలి అని పెద్ద పెద్ద పదాలు వాడి ఆ డార్లింగ్ ఫ్యాన్స్ దగ్గర ఇరికించావనుకో, వాళ్ళు ఎడతారు అసలైన కామెంట్స్. కామెంట్స్ మీకేమైనా కొత్త ఏంటండి? ఏవండి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకే? అబ్బా ముందు మూసుకోండి. నేను మూసుకోను. మీకు సర్ప్రైజ్ అండి. సర్ప్రైజా? ఆగండి, ముందా 10 రూపాయలు చేయని పక్కన పడండి. A few moments later. ఇప్పుడు కళ్ళు తెరండి. శ్రీదేవి బంగారు గొలుసా? అవునండి. నిజంగా నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఏదో మీ అభిమానం అండి. శ్రీదేవి అక్క తెస్తున్నా. ఏవండి ఆ చైన్ ఇటు ఇవ్వండి. ఎందుకే? ముందు ఇవ్వండి. తీసుకో. శ్రీదేవి ఇప్పుడే కొన్నావు, అప్పుడే తాకట్టా? తాకట్ట తోటకూర కట్ట. ఏదో షూటింగ్ అంటే మా ఆయన గోల్స్ ఇచ్చాను అంతే. హ్యాపీ బర్త్డే టు మీ. గిబిడే. శ్రీదేవి నీ రీల్స్ అన్ని చూసానే, నిజంగా చాలా గ్రేట్. నువ్వు ఎక్కడ ఉండాల్సిందానో కాదు. అంటే ఇప్పుడు నన్ను పుట్టింటి పంపించేస్తారా? బా కాదే, నువ్వు వెళ్లాల్సింది పుట్టింటికి కాదు, బిగ్ బాస్ ఇంటికి. బిగ్ బాసా? అసలు నాకు ఐడియా రాలేదండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి. మా ఆయన నన్ను రోజు బిగ్ బాస్ కి వెళ్ళమని టార్చర్ చేస్తున్నాడండి. నాకు ఇష్టం లేకపోయినా మా ఆయన కోసమైనా వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యా. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సార్ నాగార్జున గారు, ఈ టార్చర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునండి, ఇప్పటికిప్పుడు నన్ను బిగ్ బాస్ పంపించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? కనీసం 100 రోజులైనా ప్రశాంతంగా ఉందామని. కుక్కర్లో వేసి ఉడికించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను శరీర భాగాల్లో ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి ఏవండి సన్సెట్ మీద కుక్కర్ ఉంది, కొంచెం తీసిస్తారా? కుక్కరా? ఎందుకే? ఎందుకేంటండి, వంట చేయడానికి. వద్దు వద్దు, ఈ రోజు ఆర్డర్ పెట్టేసుకుందాం. సర్లేండి, మీ ఇష్టం. అమ్మయ్యా. ఏవండి వాష్రూమ్ లో డ్రమ్ ఉండాలి, చూసారా? ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో ఎందుకండి అంత షాక్ అవుతారు? ఇది షాకింగ్ కాదే, షేకింగ్. అదే ఎందుకని. భర్తలను మాయం చేస్తున్న భార్యలని న్యూస్. నీ మరీ అంత సాడిస్ట్ కాదులేండి. అయినా నా పిచ్చి కాకపోతే దీనికి డ్రమ్ములు కుక్కర్లు ఎందుకు? దీని రీల్సే చాలు శ్రమ లేకుండా చంపేయడానికి. అంతా నీ వల్లే. టైం చూడు, మేకప్ తొక్క అనుకో. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఏవండి వీడియో తీయండి. తీయండి. తీసుకో తమ్ముడు, ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిను. మీరు నిజంగా దేవతమ్మా. వద్దు తమ్ముడు, నేను కూడా మీలానే మామూలు మనిషిని. ఏవండి ప్లీజ్ వీడియోలు తీయకండి. వద్దు, నాకు ఇలాంటి పబ్లిసిటీలు అంటే నచ్చో. కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. తమ్ముడు ఆ డబ్బులు ఇటు ఇవ్వమ్మా. ఎందుకమ్మా? ఇవ్వమ్మా చెప్తాను. పక్క వీధిలో అన్న క్యాంటీన్ ఉంది, వెళ్ళి కడుపు నిండా భోంచేసి బొజ్జో. శ్రీదేవి ఏంటే కంట్లో ఆ నీళ్లు? ఏడుస్తే నీళ్ళు రాక నిమ్మరసం వస్తుందా? నిమ్మరసం రాదు, చెరుకు రసం రాదులే గాని ఆ ఏడుపు ఎందుకని? ఉల్లిపాయలు కోసానండి. ఉల్లిపాయల?
అంత సాహసం నువ్వెందుకు చేసావే? వంట చేద్దామని. హ? వంట ఆ, 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 జిగ్గి పని చేస్తుంది, టమాటా కూడా పని చేస్తుంది, మరి నువ్వెందుకు పని చేస్తున్నావే? ఈ రోజు నా చేతులతో నేనే మీకోసం వంట చేద్దామని. శ్రీదేవి హెల్త్ బాగానే ఉందా? నా హెల్త్ బానే ఉంది, మీ హెల్త్ చూసుకోండి. అది నువ్వు చేసిన పెంట తిన్నాక చెప్పాలి. అయినా శ్రీదేవి ఇప్పుడు ఈ వంటలు అవి మనకు అవసరమా చెప్పు? ఈ శ్రీదేవి డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. ఆ, సరే సర్లే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఆయన కోసం చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఏమిటో మా ఆయన నా చేతులతో వంట చేసి పెడితే గానీ తిండు. గుడ్ బై. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఏవండి ఏంటే? ఏవండి ఏంటి? ఏవండి ఏహ విసిగించకుండా విషయం చెప్పు. ఈరోజు సండే కదా. అవును, ఈరోజు సండే, రేపు మండే. అయితే ఏంటి? సినిమాకి తీసుకెళ్ళండి. ఇలానే పోయినసారి బీచ్ కి తీసుకెళ్తే కారులో కూడా రీల్సే చేసావు. థియేటర్ లో రీల్స్ ఎందుకు చేస్తానండి? ప్లీజ్ తీసుకెళ్ళండి. సినిమాకి ఇంకా అరగంట టైం ఉంది. రెడీ అవ్వడానికి 10 నిమిషాలు చాలండి. సర్లే వెళ్ళి రెడీ అవ్వు. మ్, బట్ వన్ కండిషన్. ఏంటండి? ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం రీల్. సినిమా అయ్యేంత వరకు నువ్వు రీల్ చేసినా, నన్ను ఫూల్ చేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. సర్లేండి. ఏవండి ఈ చీర బాగుందా? బాగుంది. కానీ దీని మీదకి మ్యాచింగ్ గాజులు లేవండి. ఇంకోటి తెస్తాను ఉండండి. ఏవండి ఈ చీర బాగుందా? దాని మీద ఇది చాలా బాగుంది, వెళ్ళి కట్టుకో. కానీ దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవండి. ఇంకోటి తెస్తాను ఉండండి. పోనీ ఇది బాగుందా? బాగుంది కానీ దీని మీద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవా, గాజులు లేవా? రెండూ లేవండి. అయినా మీకు ఈ చీర నచ్చలేదా? నచ్చింది. మరి ఇంకేంటండి లేట్ చేస్తారు? పదండి. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మా ఆయన సినిమా చూసామండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏవండి మీకెలా అనిపించింది? హ, హ, మ్, అసలు మా ఆయనకి నోట్లో నుండి మాటలు రావట్లేదు, అంత బాగుంది సినిమా అయితే. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మొదలెట్టావా? ఎప్పుడు చూసినా రీల్స్ రీల్స్ రీల్స్. కష్టపడి వచ్చిన మొగుడు కడుపు నిండా అన్నం పెట్టడం తెలీదు. నీ టార్చర్ భరించలేక బ్రేకప్ చెప్తే ఆ బ్రేకప్ మీద కూడా రీల్స్ చేసావు కదే. ఛీ, నీలాంటిది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కోపంలో ఏదేదో మాట్లాడేశాను, పాపం ఫీల్ అయినట్టుంది. వెళ్ళి సారీ చెప్తాం. సారీ శ్రీదేవి, 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 లే శ్రీదేవి, శ్రీదేవి, ఏమై శ్రీదేవి, శ్రీదేవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవండి 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 ఏంటే? టైం 12 అవుతుందండి. ఇంకో గంట అయితే 1 గంట కూడా అవుతుంది. అయితే ఏంటి? ఈ రోజు నా బర్త్డే అండి, విష్ చేయండి. పడుకున్నోడిని లేపి మరి విష్ చేయించుకుంటున్నావు కదే. సర్లే, హ్యాపీ పుట్టినరోజు. ఏవండి ఏవండి ఏంటే? ఈ రోజు నా బర్త్డే కదా, ఆ, మీరు నాకేమిస్తారు? ఏం కావాలో అడుగు. ఏం కావాలన్నా చేస్తారా? రీల్స్ తప్ప ఏదైనా చేస్తాను. అబ్బా రీల్స్ కాదులేండి. అలా అయితే ఓకే, చేస్తాను. మీరు చచ్చినంత తొట్టేయండి. సర్లే ఒట్టు. నేను మీ చేతులతో ఆ, నా చేతులతో అన్నదానం చేయిద్దాం అనుకుంటున్నానండి. ఆ, ఎంత మంచి పని. చేద్దాం, తప్పకుండా చేద్దాం. కనీసం 10 మందికైనా చేద్దాం. 10 మందా? నేను 1000 మందికి చేయిస్తానని మొక్కుకున్నానండి. 1000 మందా? ఏవండి మర్చిపోవద్దు, మీరు చచ్చినంత ఒట్టేశారు. బర్త్డే నీదైతే డెత్ డే నాదా? హాయ్. హాయ్ శ్రీదేవి, శ్రీదేవి, అబ్బా ఏంటో చెప్పండి. నేను కూడా నీతో పాటు రీల్స్ చేస్తానే. ఏంటి మీరు నాతో రీల్సా, జోక్సా? ఏం అవసరం లేదు. శ్రీదేవి ప్లీజ్, శ్రీదేవి నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను. మీరు చచ్చినా సరే నేను మాత్రం ఒప్పుకోను. శ్రీదేవి, 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 ఏమైందండి? కలొచ్చిందే. అంత కంగారు పడుతున్నారు? కొంప తీసి పేడకలా? పేడకల, పేడకలే. ఓ ఇంతకీ ఏం కలొచ్చింది? రీల్స్ అంటేనే పడను నేను, నీతో రీల్స్ చేయడానికి అడుక్కుంటున్నానే. అవునా? అంతే
అంటే అసలైన జంబల కడపమ్మ మొదలైంది. విన్నరా చెంపల పిడి పంబానరా